ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ IAS ఇన్స్టిట్యూట్. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై రెండవ రోజు కూడా మరి ఏర్పాట్ల విషయంలో కూడా అన్ని ఎలా జరుగుతున్నాయి ఏంటి అని దగ్గరుండి పర్యవేక్షించేందుకు కలెక్టర్ వచ్చారు. మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని కూడా అందరినీ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే దాన్ని వెంటనే క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి క్యూ లైన్ విషయంలో అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయం మనం తెలుసుకుందాము. కలెక్టర్ మనతో ఉన్నారు. మేడం నమస్తే. ఏర్పాట్ల విషయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? నిన్న కొంతవరకు దర్శనం విషయంలో అంతా హ్యాపీగానే ఉన్నా ఈ రోజు సమాచారం విషయంలో కొంత అవకతవకలు ఏర్పడ్డాయని భక్తులు కూడా చెప్తూ ఉన్నారు. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? సమాచారం కంటే ఈరోజు ఎక్కువ రద్దీ ఉంది. నిన్నటి మీద ఈరోజు శుక్రవారం కూడా అయ్యేసరికి రద్దీ ఉంది. సో దానివల్ల లైన్స్ నిండుగా ఉన్నాయి తప్ప సమాచార లోపం మాకు తెలిసి ఎక్కడ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ 500 లైన్ అనేది కాస్త ఎక్కువ సార్లు ఆపుతున్నారు. 300 లైను, 100 రూపీస్ లైను అండ్ ఫ్రీ లైను బాగానే పోతున్నా 500 లైన్నే కాస్త ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. దాన్ని సరి చేసుకుంటాము. కొన్ని అంటే విఐపీలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి నిర్దేశించిన టైంలో రాకుండా ఉండడం వల్ల కూడా ఆ ఇబ్బంది ఏర్పడుతుంది. సో మేమందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన టైమింగ్లోనే దానికి కాస్త ముందుగా కానీ రిపోర్ట్ చేస్తే ఎవరి టైం వాళ్ళు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరు ఇబ్బంది పడే అవసరం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఏర్పాట్ల విషయంలో ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా 500 రూపీస్ క్యూ లైన్ మార్గంలో కొంచెం ఎక్కువసేపు ఆపుతూ ఉన్నారు. భక్తులు వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది. వాటిని క్లియర్ చేసే అవకాశాన్ని అయితే తీసుకుంటూ ఉన్నాము. ఈ రోజే వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుందని కూడా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. అలాగే భక్తులు కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్తూ ఉన్నారో వాటిని వెంటనే క్లియర్ చేసే దిశగా కూడా ముందుకు వెళుతున్నామని కూడా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.